Good afternoon, everyone. I'm Dr. Akshita, consultant ENT from Honest Robotic Hospitals. సో అసలు కోల్డ్ అనేది పిల్లల్లో ఎందుకు కామన్ గా వస్తుంది అండ్ కోల్డ్ గురించి ఈ వీడియోలో మీరు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఎందుకు మీ చైల్డ్ ఫ్రీక్వెంట్ గా కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది అండ్ అసలు ఏంటి ఒపీనియన్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది మీకు ఎప్పుడు అవసరం అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో కామన్ కోల్డ్ అంటే ఏంటి? నార్మల్ గా పిల్లలకి వచ్చే కోల్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నార్మలీ అ వైరల్ ఇన్ఫెక్షన్. చాలా మంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకుని పేరెంట్స్ పిల్లలకి కోల్డ్ రాగానే వెంటనే దే స్టార్ట్ గివింగ్ యాంటీబయాటిక్స్. సో దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ వెన్ అ చైల్డ్ హ్యాస్ కోల్డ్. సో కోల్డ్ ఇస్ మోస్ట్ కామన్లీ బికాస్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ ఈ కోల్డ్ అనేది యూజువల్ గా రన్నీ నోస్ ఉంటుంది చిల్డ్రన్ కి, అండ్ కాఫ్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి మైల్డ్ గా ఫీవర్ కూడా వచ్చే ఛాన్సెస్. And cold అనేది it will resolve on its own. Any viral infection, even if you give medications or not, it will take 7 to 10 days to resolve. And పిల్లల్లో ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే ఇట్ ఈజీలీ స్ప్రెడ్స్ అన్నమాట. యూజువల్లీ కాఫ్స్, స్నీజింగ్ చేసినప్పుడు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ట్రాన్స్మిషన్. అండ్ చిల్డ్రన్ లోనే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి కోల్డ్ ఎపిసోడ్స్ అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా కొత్తగా ఉంది. సో ఇట్ ఈస్ లెర్నింగ్ టు అడాప్ట్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి రిపీటెడ్ కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు దర్ ఇమ్యూనిటీ ఇస్ స్టార్టింగ్ టు రెస్పాండ్ టు దట్ వైరస్ ఆర్ బ్యాక్టీరియా, అండ్ దట్ ఈస్ హౌ దే రికగ్నైజింగ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో చిల్డ్రన్ కి ఎందుకు ఎక్కువ వస్తాయి కోల్డ్, మన పెద్దవాళ్ళకి ఎందుకు అంతే ఫ్రీక్వెంట్ గా రావట్లేదు, వాళ్ళలోనే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి? మా పిల్లోడికి మా పాపకి కంటిన్యూస్ గా కోల్డ్ ఉంటూనే ఉంటది మ్యామ్, అసలు ఎంత ప్రికాషన్స్ ఫాలో అయినా తగ్గట్లేదు అని చాలా మంది పేరెంట్స్ మన దగ్గరకు వస్తూనే ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఇట్ ఇస్ స్టిల్ ఇన్ లెర్నింగ్ ఫేజ్. సో దే దేర్ సిస్టమ్ విల్ లెర్న్ టు రికగ్నైజ్ డిఫరెంట్ వైరసెస్, అండ్ దిస్ ఇస్ హౌ దే బిల్డ్ ప్రొటెక్షన్ ఫర్ దేర్ ఫ్యూచర్ ఇమ్యూనిటీ అన్నమాట. అండ్ ద సెకండ్ థింగ్ క్లోజ్ కాంటాక్ట్. పిల్లలు యూజువల్ గా స్కూల్స్ లో, కాలేజెస్ లో దే ఆర్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో ఏంటంటే ఒక టాయ్ నుంచి ఇంకో టాయ్, ఒకరు పట్టుకున్న టాయ్ ఇంకొకరు పట్టుకోవడము, అండ్ ఒకరు పట్టుకున్న ప్లేస్ బెంచ్ పైన కానీ ఏదైనా ఇంకొకరు మళ్ళీ పట్టుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అండ్ హ్యాబిట్స్, పిల్లల్లో ఇంకా క్లీనింగ్ హ్యాబిట్స్ లైక్ వాషింగ్ హ్యాండ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అవన్నీ ఇంకా లెర్నింగ్ ఫేజ్ లో ఉంటారు కదా వాళ్ళు. సో దే డోంట్ మెయింటైన్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్. సో దిస్ ఇస్ హౌ ఇన్ఫెక్షన్ ఈజీలీ స్ప్రెడ్స్ ఫ్రమ్ వన్ చైల్డ్ టు ద అదర్ చైల్డ్. సో ఎన్ని ఎపిసోడ్స్ ఆఫ్ కోల్డ్ వస్తే నార్మల్? సో చాలా మంది నర్సరీ ఇంకా ప్రీ స్కూల్ చిల్డ్రన్ అయితే 10 to 12 ఎపిసోడ్స్ పర్ ఇయర్, అంటే ఒక మంత్లీ ఒకటి వచ్చినా గానీ ఇట్ ఇస్ అ నార్మల్ థింగ్, నథింగ్ టు వరీ సో మచ్ అబౌట్ ఇట్. అండ్ ఒక యావరేజ్ ఒక 6 year old చైల్డ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 6 to 8 ఎపిసోడ్స్ ఆఫ్ కోల్డ్ వరకు కూడా నార్మల్. అండ్ ఈచ్ ఎపిసోడ్ అనేది ఇట్ హ్యాస్ టు బి అరౌండ్ 7 to 10 days. అంతవరకు రికవర్ అయిపోతున్నారు నార్మల్ గా అని అంటే nothing to worry about that. And e numbers what I've told you, it can vary from one child to the other child, so nothing to worry about it. And frequency అంటే ఎన్నిసార్లు డెవలప్ అవుతున్నారు అనేది కూడా it will change over the time. సో యూజువల్ గా పిల్లలకి కోల్డ్ వచ్చింది అని అంటే ఏం చేయాలి మీరు? పిల్లలకి కోల్డ్ రాగానే ఫస్ట్ థింగ్ రెస్ట్ ఇంపార్టెంట్, సో దట్ దే డోంట్ క్రాస్ ట్రాన్స్మిట్ ద ఇన్ఫెక్షన్ టు ద అదర్ చైల్డ్. సో let them take some rest, avoid sending them to schools and all. సో ఈ రెస్ట్ కంఫర్ట్ రెండు ఇచ్చారు అని అంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ కమ్ డౌన్. అండ్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. చాలా మంది ఫ్లూయిడ్స్ ఇవ్వండి అని అంటే కోల్డ్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇస్తుంటారు. సో అవాయిడ్ డూయింగ్ దాట్, నథింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. సో వాటర్ కానీ, జ్యూస్ కానీ, వామ్ సూప్స్ ఇలాంటివి ఇస్తే they feel hydrated, and also it helps to reduce the discomfort which is there inside the throat. అండ్ సిమ్టమాటిక్ రిలీఫ్, ఒకవేళ కోల్డ్ ఎక్కువగా ఉంది అని అంటే saline nasal drops ఇవ్వచ్చు. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ మైల్డ్ టెంపరేచర్ దెన్ యూ కెన్ గివ్ ఏమంటాం నార్మల్ గా పెయిన్ రిలీఫ్ కి కానీ, ఫీవర్స్ కి కానీ యూ కెన్ గివ్ దోస్ యాంటీబయాటిక్ మెడికేషన్స్. అండ్ జెంటల్ కేర్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ డ్యూరింగ్ దిస్ టైమ్. అండ్ లెట్ ద చైల్డ్ స్లీప్ మోర్ సో దట్ దే రికవర్ అర్లీ. సో రోజు మీ పిల్లలు చేయాల్సిన హ్యాబిట్స్, వాళ్ళకి మీరు నేర్పించాల్సిన హ్యాబిట్స్ ఏంటి? హ్యాండ్ వాష్ రొటీన్. సో మీరు మీ పిల్లలకి హ్యాండ్ వాషింగ్ రొటీన్ అనేది కంపల్సరీగా నేర్పించాలి. దిస్ విల్ హెల్ప్ ఆల్మోస్ట్ టు
అరౌండ్ 90% ఆఫ్ ఇన్ఫెక్షన్స్ దీంతోనే తగ్గిపోతాయి అన్నమాట మనకి. సో యూ హ్యావ్ టు టీచ్ దెమ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ హౌ టు వాష్ దేర్ హ్యాండ్స్. అండ్ ఒక 20 seconds వరకు దే హ్యావ్ టు కంటిన్యూస్లీ వాష్ దేర్ హ్యాండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ యూజువల్గా తినే ముందు అండ్ బయట ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా యూ షుడ్ ఆస్క్ దెమ్ టు వాష్ దేర్ హ్యాండ్స్. ఇలా చేయడం వల్ల దెర్ ఇస్ అ study which is done in China where almost 90% of children stopped getting all these recurrent infections. So it is scientifically proven. And the next thing is whenever they're coughing and sneezing, you should ask them to use a tissue, or else they should use this elbow and sneeze so that it will not spread from one person to another person. అండ్ ఎప్పుడైనా కానీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చారు అని అంటే దేర్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ బి వెరీ యాక్టివ్ అండ్ ఇట్ విల్ హెల్ప్ టు reduce all these infections. And the child is compulsorily allowed to sleep adequately. Enduku anante that enough quality of sleep for their age will automatically help their body to fight the infections. Okay, so first thing enti hand wash routine. You have to teach them proper hand wash techniques. Second thing vachesi whenever they are coughing or sneezing, ask them to use a tissue so that the droplets will not transmit from one person to other. If there is no tissue, then they have to cover using their elbow. And the next thing, nutritious food ఇవ్వడం. And the most important thing, adequate sleep. So పిల్లలకి enough sleep ఉంది అని అంటే their immunity automatically better. దెన్ వార్నింగ్ సైన్స్. అసలు డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఇలా కోల్డ్ ఉంది అన్న ప్రతిసారి డాక్టర్ని కలవాలా, లేదు అంటే వాట్ ఆర్ ఆల్ ద హై రిస్క్ అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి చైల్డ్ కి వెన్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ఎపిసోడ్. ఫస్ట్ థింగ్, పర్సిస్టెంట్ హై ఫీవర్ అంటే టెంపరేచర్ 3 days కన్నా ఎక్కువగా అంత 38.5 degrees ఉంది అని అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్. అండ్ చిన్న పిల్లలు ఎస్పెషలీ 3 months ఓల్డ్ కంటే చిన్న వాళ్ళలో ఫీవర్ డెవలప్ అవుతుంది అంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు విజిట్ డాక్టర్. అండ్ దెన్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, బాగా పిల్లి కూతల్లాగా వస్తున్నాయి అండ్ షాలో బ్రీతింగ్, బాగా ఫాస్ట్ గా బ్రీత్ చేస్తున్నారు, డిఫికల్టీగా ఉంది బ్రీత్ చేయడానికి, అండ్ నాస్ట్రల్ ఫ్లేరింగ్ అంటే ఇదంతా లోపలికి వెళ్ళిపోతుంది అన్న టైంలో డెఫినెట్లీ యూ హ్యావ్ టు విజిట్ అన్ ఈఎన్టీ. దెన్ పెయిన్ ఆర్ ఇయర్ టర్నింగ్ అంటే ఇయర్ పెయిన్ ఉన్న వాళ్ళు అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లలు దే కాంట్ టెల్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఇయర్ పెయిన్. సో యూజువలీ దే షో దిస్ ఏరియా అండ్ దే క్రై అ లాట్ అండ్ they try to put their fingers inside the ear and all. So these are the signs which show that the child is having pain or discomfort in their ears. And dehydration అంటే డ్రై అవుతుంది, ఏడ్చినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు రావట్లేదు, ఇవన్నీ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ సజెస్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి డిహైడ్రేషన్ సైన్స్ అంటే డెఫినెట్లీ విజిట్. అండ్ 10 days కన్నా ఎక్కువ అయినా కానీ అది తగ్గట్లేదు, సిమ్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి అన్న టైంలో యూ షుడ్ డెఫినెట్లీ సీ అన్ ఈఎన్టీ డాక్టర్. సో అసలు దానివల్ల అంటే ఈజ్ ఇట్ జస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ ఈస్ దేర్ ఎనీ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చెక్ చేసుకొని వీ క్యాన్ గివ్ సిమ్టమాటిక్ రిలీఫ్ టు ద చైల్డ్. అండ్ యూజువలీ ఈఎన్టీ డాక్టర్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వీ డూ, సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీ ట్రై టు డయాగ్నోస్ వాట్ ద థింగ్ ఇస్. అసలు కోల్డ్ ఎందుకు వస్తుంది, ఎస్పెషల్లీ పిల్లల్లో హ్యాస్ అడినాయిడ్స్, దర్ ఇస్ ద ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రీక్వెంట్ కోల్డ్ అండ్ కాఫ్ ఎపిసోడ్స్. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదంటే పిల్లల్లో సైనసైటిస్ అనేది ఏమన్నా డెవలప్ అవుతుందా, ఆర్ ఎల్స్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఆల్ దీస్ థింగ్స్ విల్ గెట్ టు నో వెన్ ఎవర్ యూ కమ్ టు అస్. అండ్ ఇది ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ మోస్ట్ అప్రోప్రియేట్ కేర్ అనమాట. అండ్ కాంప్లికేషన్స్ ని రెడ్యూస్ చేస్తుంది. థింగ్స్ విచ్ ఆర్ ఫౌండ్ అవుట్ ఎర్లీ డయాగ్నోసిస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ. సో తొందరగా డయాగ్నోస్ చేసుకున్నాము అని అంటే the treatment becomes easier and the child will land up in no complications later on. So in this video, I want to also discuss few myths which are always there. First thing, antibiotics in a prati episode, sorry, cold in a prati episode ki antibiotic avasarama. సో నో, కోల్డ్ మోస్ట్ కామన్ గా కాజ్ అయ్యేది వైరస్ వల్ల. సో యాంటీబయాటిక్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. వైరల్ ఇన్ఫెక్షన్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైమ్ టు కమ్ డౌన్. అట్లీస్ట్ 7 to 10 days పక్కాగా పడుతుంది తగ్గడానికి. అండ్ సెకండ్ థింగ్, తలస్నానం చేసిన వెంటనే వెట్ హెయిర్ తో బయటికి వెళ్ళారు అని అంటే కోల్డ్ వస్తుంది అని. నో, దట్ ఈస్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ ఆల్సో మిత్. యూజువలీ కోల్డ్ అనేది వైరసెస్ వల్ల వస్తుంది, నాట్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ దట్ హ్యాస్ టు బి అవాయిడెడ్.
అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే వైటమిన్ సి వేసుకుంటే అన్ని తగ్గిపోతాయి. హీలింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. హీలింగ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ సపోర్టివ్ థింగ్ అంతే. బట్ ఇట్ విల్ నాట్ స్టాప్ ఫ్రమ్ హ్యావింగ్ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్. అండ్ నెక్స్ట్ థింగ్, కోల్డ్ ఉంటే పిల్లలకు అస్సలు ఫుడ్ పెట్టకూడదు. కోల్డ్ ఉన్న వాళ్ళకి అనేది యూజువల్ మిస్కాన్సెప్షన్ అనమాట. ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. కోల్డ్ ఉన్నా కానీ యూ క్యాన్ గివ్ యువర్ చైల్డ్ ప్రాపర్ ఫుడ్. మంచిగా హైడ్రేట్ చేయాలి వాళ్ళని అండ్ లెట్ దెమ్ స్లీప్ ప్రాపర్లీ. అడిక్వేట్ స్లీప్ అండ్ హైడ్రేషన్ విత్ ఫుడ్ విల్ హెల్ప్ దెమ్ రికవర్ ఫాస్ట్. సో ఈ మీట్లో మీకున్న కీ టేక్అవేస్ ఏంటి? ఫస్ట్ థింగ్, కోల్డ్ రావడం పిల్లల్లో ఇట్ ఇస్ వెరీ నార్మల్. ట్రీట్మెంట్ కోల్డ్స్ ఆర్ నార్మల్. యూజువలీ 6 to 12 ఎపిసోడ్స్ ఉన్నాయి అంటే ఇట్ ఇస్ వెరీ మచ్ ఓకే. దట్ ఈస్ యాక్చువల్లీ దెమ్ బిల్డింగ్ దేర్ ఓన్ ఇమ్యూనిటీ. సో హోమ్ కేర్ అనేది వెరీ మచ్ ఎనఫ్. రెస్ట్ ఇవ్వడము, ఫ్లూయిడ్స్ అండ్ గుడ్ ఫుడ్. సో దిస్ విల్ రిజాల్వ్ ద ఎపిసోడ్ ఇన్ 7 to 10 days. ప్రివెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మంచి హ్యాబిట్స్ అనేవి నేర్పించాలి పిల్లలకి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, హెల్దీ ఈటింగ్ అండ్ గుడ్ స్లీప్ అనేది కంపల్సరీగా టీచ్ చేయాలి. అండ్ వార్నింగ్ సైన్స్ ఏంటి అని ఐ హావ్ డిస్కస్డ్ ఆల్ ద అదర్ వార్నింగ్ సైన్స్. సో ఇలాంటివి ఉన్నప్పుడు, హై ఫీవర్ ఉంది, బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ an ENT బిఫోర్ ఇట్ వర్సన్స్. సో థ్యాంక్ యూ. If you have any doubts regarding ENT things, you can definitely visit our YouTube channel. We do educate people on all the ENT complaints which are very commonly seen. So I'm Dr. Akshita Reddy, consultant ENT at Unos Robotic Hospital, Champapet. Thank you.